హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పన్నీర్ చీజ్ దోశ ఎలా వేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, చీజ్, ఉడికించుకున్న బంగాళదుంప, పన్నీర్, కొత్తిమీర, షేజ్వాన్ చట్నీ. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయినాక దోశ వేసుకోవాలి. ముందుగా ఒకసారి బటర్ అంతా దీనికి అప్లై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర కొంచెం, ఉడికించుకున్న బంగాళదుంప, అందులో షేజ్వాన్ చట్నీ, ఇందులో కొంచెం ఊరికే పించ్ ఆఫ్ సాల్ట్, ఇందులోనే కొంచెం బటర్. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పన్నీర్ మొత్తం అలా పన్నీర్ అంతా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం బటర్ వేసుకోవాలి అక్కడక్కడ. బటర్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనకి దోశ రెడీ అయింది. దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, చక్కగా కాలింది బటర్తో దోశ. చూసారు కదా, ఎంతో రుచికరమైన, ఎంతో ఎమ్మీగా ఉంటుందండి పన్నీర్ చీజ్ దోశ. ఒకసారి చూడండి లోపల ఎంత బాగుందో. దీన్ని పల్లీ చట్నీతో కానీ అల్లపు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.